వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో వ్లాగ్ అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేశాను. ఇంకా టైం వచ్చేసి 1 అవుతుందన్నమాట. సారీ 1:30 అవుతుంది. నేనైతే ఇప్పుడు వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కావడంతో ఇంకా పూజ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను. ఇంకా వ్లాగ్ కూడా తీద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి గ్యాస్ మీద రాములక్కాయలు ఉంటాయి కదా, మీలో ఎంతమందికి తెలుసు రాములక్కాయలు అంటే? అవి టమాటాలు లాగానే ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి. అవైతే వాటితో పాటు టమాటా చారు చేద్దామని చెప్పేసి ఇంకా అవైతే ఉడకబెడుతున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి సొరకాయ పెసరపప్పు వండుదామని. ఇంకా సొరకాయ అయితే నిన్న మార్కెట్ నుండి అయితే తీసుకొచ్చాడు, చాలా చిన్నగా ఉంది. ఇంక ఇది వేసి ఇంకా పప్పు చేస్తాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు వస్తే వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడు లంచ్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. పిల్లలకి స్టడీ అవర్స్ ఉంటున్నాయి 4 వరకు. సో అందుకోసమే ఇంకా వాళ్ళకైతే మార్నింగే పెట్టేస్తున్నాను. ఇంక ఈరోజు బావ కూడా బాక్స్ తీసుకెళ్ళాడు. మార్నింగ్ అయితే తోటకూర ఫ్రై చేశాను. ఇంకా అదైతే పిల్లలకి బాక్స్లో పెట్టేశాను. సో ఇంక ఇప్పుడు నాకు ఒకదానికి నా వంట అనుకోవచ్చు మీరు, కాదండి. ఇంకా చాలా రోజుల తర్వాత వాళ్ళ పాప చిట్టి వస్తుంది అనమాట. తనైతే చాలా రోజులు అవుతుంది రాక. ఇంకా తను వస్తుంది. ఇంకా వచ్చే వరకు అయితే వంట చేద్దామని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ అయితే సొరకాయ కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తాను. ఇంక ఇక్కడ పెసరపప్పు కూడా నానబెట్టాను, చూసారా? పెసరపప్పు నానబెట్టాను. అలాగే టమాటా చారులోకి కొంచెం చింతపండు అయితే నానబెట్టేశాను. ఆల్రెడీ అవే టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి. ఇంకా దాంతోపాటు టమాటా చారు చేసిన, టమాటా కర్రీ వండినా, టమాటా పచ్చడి చేసిన రాములకాయలతో అయితే చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే నేను ఈరోజు టమాటా చారు చేస్తున్నాను. రేపు సండే కదా, ఇడ్లీ ఎలాగో చేయమన్నారు పిల్లలు, అందుకోసమే ఇంక ఇడ్లీకి కూడా నానబెట్టాలి. ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా రైస్ పెట్టాలి. రైస్ కూడా పెట్టలేదు. సో ఇంకా ఇప్పుడైతే కట్ చేసి ఫస్ట్ ఇవి పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇడ్లీకి అయితే నానబెడతాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే రాములకాయలు ఇంకా గ్యాస్ మీద పెట్టేసాను. ఉడికేలోపు మనం అయితే ఇవన్నీ కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను. చాలా తొందరగా అవుతుందన్నమాట. ఇంకా పెసరపప్పు అలాగే సొరకాయ ఇవైతే కుక్కర్లో వేసేస్తాను. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను. సో ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. అయ్యాయి, కాకపోతే వంట ప్రిపేర్ చేసిన తర్వాత ఎండేద్దామని చెప్పేసి ఇంకా అలానే ఉంచానమాట. బెడ్షీట్లు కూడా వేసాను, అవి కూడా అయ్యాయి. ఇంకా అవి కూడా ఎండేసి రావాలి అనమాట. ఇంకా వంట ప్రిపేర్ చేసి వీలైతే తిన్న తర్వాత ఎండేసి వస్తాను. పిల్లలు 4 వరకు వస్తారనమాట. 4 వరకు స్టడీ అవర్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఇంటికి వస్తే చదవట్లేదు, అందుకే స్టడీ అవర్స్ పెట్టారు వాళ్ళైతే. సో ఇంకా 4 వరకు ఉంచేస్తున్నాను. ఇంకా స్నాక్స్, వాటర్ బాటిల్ ఇంకా లంచ్ అయితే పంపిస్తున్నాను అనమాట. 21st వరకు అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి ఎగ్జామ్స్. ఇంకా 21st తర్వాత ఇలాగూ హాలిడేసే కదా, ఇంకా అందుకని స్టడీ అవర్స్లో ఉంచేస్తున్నాను. సో మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎంత వీడియో తీసిన వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు. ఒక్కొక్కసారి వీడియో తీయాలనిపించట్లేదు, కానీ అలవాటు అయిపోయింది కాబట్టి వీడియో తీయలేకుండా అలాగే వ్లాగ్స్ షేర్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఒక వీడియో తీయడానికి ఎంత కష్టపడతామో ఒక యూట్యూబర్స్కి తెలుసు అనమాట. ఎందుకంటే వీడియో తీయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, అలాగే థంబ్నెయిల్స్ చేయాలి, ఇంకా అవన్నీ ఉంటుంది. బ్యాక్ అయితే చాలా వర్క్ ఉంటుంది. కొంత నార్మల్గా ఏముంది వీడియోలు తీసి పెడతారు అనుకుంటారు, కానీ వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో ఇంకా సొరకాయ ముక్కలు అయితే కట్ చేశాను. ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అయిపోయాయి, ఇంకా మళ్ళీ తీసుకురావాలి. బాగా నిన్న మార్కెట్కి వెళ్ళాడు కానీ మర్చిపోయాడేమో, తీసుకురాలేదు.
సో ఇంకా కట్ చేయడం ఏది అయిపోయింది, కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. సో చూపిస్తాను చూడండి రాములికాయలు. అది ఫుల్ రసం వచ్చేసింది వీటిలో నుంచి అయితే. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా అప్పట్లో అమ్మ వాళ్ళు అయితే పొలాలలో వేసేవాళ్ళు, ఇప్పుడైతే వేయట్లేదు. అసలు ఇవి చూడక కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందో, నేనైతే చాలా ఇయర్స్ అవుతుంది రాములికాయలు చూడక. ఇవాళ వండుతున్నాను. అమ్మ వాళ్ళైతే పెట్టేది, అమ్మ వాళ్ళు నార్మల్ టమాటాలు పెడుతున్నారు కానీ ఇవైతే పెట్టట్లేదు. సో చాలా ఇయర్స్ అవుతుంది అనమాట ఈ రాములికాయలతోటి కర్రీ అయినా చారైనా ఏదైనా తినక. ఇంకా మార్కెట్లో తీసుకొచ్చారు బావ నిన్న, ఇంకా అందుకోసమే ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇలాగో రేపు సండే కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా ఇడ్లీ చేయమన్నాను బావ. చారు ఉంది కాబట్టి తినేస్తారు. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తాను, ఇడ్లీ కోసం నానబెడతాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత. జీలకర్ర అయితే నేను డిమార్ట్కి వెళ్తే కంపల్సరీ ఎక్కువ తెచ్చుకుంటాను, నిండా తెచ్చుకుంటానంటే 1/2 కిలో అలా అయితే ఇది నిండిపోతుంది. ఇంక ఇది ఇందులో వేసుకొని ఇంకా చిన్న చిన్నగా ఇలా గాజు దాంట్లో వేసుకొని వాడేస్తాను. కర్రీ ప్రిపేర్ చేసి రైస్ పెట్టేసి ఇంకా టమాటా కోసం అయితే పోపు పెట్టేస్తాను. సో సొరకాయ కర్రీలో పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి లేవు కాబట్టి ఇంకా ఇప్పుడైతే కారం వేస్తున్నాను. పప్పు వేసుకొని పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా సొరకాయ ముక్కలు అయితే వేసేస్తాను. కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని చెప్పేసి ఇంకా కుక్కర్లో వేస్తున్నాను. సో సొరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఇంకా తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా కారం కూడా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కారం కూడా యాడ్ చేసుకుంటాను. సాయంత్రం సో ఇంకా ఉప్పు కారం అయితే వేసాను, విజిల్ పెట్టేస్తాను.
సో ఇంక ఇవి కూడా అయిపోయాయి. ఇవైతే చల్లారేలోపు ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. ఇవి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి. సో ఇంకా నేను వంట చేసేలోపు అయితే తమ్ముడు చిట్టిని తీసుకొని అయితే వచ్చేసాడు. ఎలాగో 2-3 డేస్ హాలిడేస్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా చిట్టిని అయితే రమ్మంటే తనైతే వచ్చింది. తనకు కూడా కొంచెం జ్వరం వస్తుందన్నమాట. ఇంకా అందుకే 2 డేస్ ఇలాగో హాలిడేస్ వస్తున్నాయి కదా రమ్మని కాల్ చేస్తే ఇంకా తనైతే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ తమ్ముడిని హాయ్ చెప్పమని చెప్పేసి అంటే ఇంకా వాడైతే చెప్తున్నాడు. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ అయితే మిక్స్డ్ వ్లాగ్ ఉంటుంది. చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంక ఇక్కడ టమాటా చారు కోసం అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి. మీరు రాములకాయలే కాకుండా రాములకాయల కంటే చిన్న టమాటాలు చూసారా? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడైతే మేము ఫుల్గా తినేవాళ్ళం అనమాట. బావి దగ్గరికి వెళ్తే ఇంకా అలాంటి చిన్న రాములకాయల కంటే కూడా చిన్నవి టమాటాలు ఉంటాయి. మీలో ఎంతమందికి తెలుసు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఫుల్గా తినేవాళ్ళము. సో ఇంకా కాకపోతే ఇప్పుడైతే చూడట్లేదు అనమాట. అలాంటివి అసలు కనబడట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా పెట్టట్లేదు. అవైతే వాటంతట అవే మొలిచేవన్నమాట అప్పుడు. ఇప్పుడైతే లేవు. సో ఇంక ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత రాములకాయలు ఫస్టే నేను ఉడకబెట్టాను కదా, అవైతే మెత్తగా స్మాష్ చేసుకొని ఇంకా కొంచెం చింతపండు గుజ్జు కూడా అందులో కలిపేసాను అనమాట. మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది, అలాగా టేస్ట్ బాగుండదు. ఇంక ఇలా మనం చేయితో స్మాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు రసం కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇంకా పోపులో వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే కారం వేయలేదు, ఎందుకంటే కారం వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా నేను కారం వేయలేదు. ఇలా ఒక 15 minutes మరిగిస్తే మనకు టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ రైస్ కూడా అయింది. ఇంక ఇక్కడ ఎలాగూ సొరకాయ పప్పు వేసాను కదా, ఇంకా అది కూడా రెడీ అయిందనమాట. ఇంక ఇక్కడ పాపడ్స్ కూడా వేయించాను ఇడ్లీకి, అలాగే నానబెట్టాను. ఇంక ఇక్కడ తిన్న తర్వాత ఇంకా నేనైతే వీడియో తీయలేదనమాట, మళ్ళీ ఈవినింగ్ తీశాను. ఇంక ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా లంచ్ అయితే చేసాము. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే మళ్ళీ నేను పూజ చేసుకుంటాను అనమాట. సాటర్డే రోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ పూజ చేసుకుంటాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత డిన్నర్ చేసిన తర్వాత నేను ఎలాగో సాటర్డే తిన్నాను కాబట్టి ఇంకా పిల్లలకైతే ఎలాగో పొద్దున పప్పు అలాగే టమాటా చారు చేశాను కదా అదే ఉంది. ఇంకా ఇడ్లీ కూడా పిండి పట్టేశాను. ఇంకా ఇక్కడైతే నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట. కాళ్ళు చాలా పలిగాయి. ఇంకా పిల్లలు కూడా పెట్టుకుంటా అంటే ఈవినింగ్ అయితే గోరింటాకు తెంపి ఇంకా అందరం కూడా పెట్టుకున్నాము. ఇంకా నేనైతే పాదాలకి కింద వైపు పెట్టుకుందామని చెప్పేసి ఇంకా నేను పెడితే సరిగ్గా అంటదని బకెట్లో ఇలా లూజ్గా గోరింటాకు చేసి ఇంక ఇలా బకెట్లో వేసి పెట్టుకుంటుంటే ఇంకా మాకు అన్న అయితే వీడియో వద్దు అంటుంటే తెలియకుండా తీసాడనమాట. సో ఇంకా ఫన్నీగా ఉంటుందని చెప్పేసి కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా అలా పెడితేనే ఇలా బకెట్లో వేసి పెడితేనే మంచిగా పండింది, కాలుకంతా అంటిందనమాట. నేను పండిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూసారా ఇలా పెట్టుకొని ఒక 1 hour అయితే ఉండిపోయాను. నేను ఎప్పుడు కూడా కాళ్ళు పగులితే ఇలానే చేస్తానన్నమాట. బకెట్లో వేస్తే ఈజీగా అయిపోతుంది. గోరింటాకు కొంచెం లూజ్గా చేసి ఇలా బకెట్లో వేస్తే ఇలా ఉంటుందన్నమాట. చూసారా కాళ్ళకి మొత్తం కూడా అంటుతుంది, అడుగు బాగానే మొత్తం మంచిగా అంటి మంచిగా పండుతుంది అనమాట. అందుకోసం ఇంకా నేనైతే ఇలా చేస్తాను. నా ఐడియా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అందరం పెట్టుకున్నాము, పిల్లలు, నేను, బావ అందరం కూడా పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంక ఇడ్లీ బ్యాటర్ అయితే ఎలాగో పట్టేసి ఇంకా పెట్టేశాను. ఫస్టే పెట్టాను, గోరింటాకు పెట్టుకోక ముందుకి అన్నీ పట్టేసి పెట్టాను అనమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. చూసారా అందరి కోసం అయితే ఇడ్లీ పెట్టేసి ఇంకా చట్నీ కూడా చేశాను. ఇంక ఈరోజు అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట. ఇంకా
చిన్న పని ఉండే అందుకోసమే వస్తున్నారు. ఇంకా అందుకే వాళ్ళతో ముచ్చట్లు పడి ఇంకా నేనైతే వీడియో ఏం తీయలేదు. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలందరికీ కూడా పెట్టేసి ఇంకా నేను కూడా తినేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా చిన్న పని ఉండే ఇంకా అందుకోసమే అమ్మ వాళ్ళు అలాగే అక్క బాపు వాళ్ళందరూ కూడా వచ్చారు, పెద్దమ్మ వాళ్ళు అందరు కూడా వచ్చారు. సో ఇంకా బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా, ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వంట వచ్చేసి చికెన్ కర్రీ అలాగే రైస్ అయితే పెట్టాను. సో ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా వంట అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇంకా సండే రోజు అనమాట ఈ వీడియో వచ్చేసి. ఇంకా మా పెద్ద బాబును హాయ్ చెప్పమంటే మా పెద్ద బాబు అయితే హాయ్ చెప్తున్నాడు. సో ఇంకా చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉండిపోయాను అనమాట. అందుకే ఈ వీడియో తీయలేదు, అసలు గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఇంకా ఇక్కడ వంట చేసిన తర్వాత అందరం కూడా సో ఇంకా తినేస్తున్నాము. ఇంకా తిన్న తర్వాత అమ్మ వాళ్ళు అయితే ఈవినింగ్ వరకు వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నాకైతే మార్నింగ్ నుంచి అంటే టిఫిన్ చేసిన బౌళ్ళు ఇంక మళ్ళీ ఇడ్లీ చేశాను కదా, అవన్నీ బౌల్ కూడా ఫుల్గా ఉండేవన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. నాకైతే ఒక 2 hours పట్టింది బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసేసరికి, అందుకే ఇంకా వీడియో అయితే తీయలేదు. సో ఇంకా బౌల్ క్లీన్ చేసి మళ్ళీ ఈవినింగ్కి అయితే ఓన్లీ రైస్ పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఎలాగూ చికెన్ కర్రీ ఉంది, ఇంకా దాంతో అయితే అడ్జస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. అన్నీ కూడా సర్దేసి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ తీసాను, మళ్ళీ ఇంకా పొద్దున్న నుండి కూడా ఏం తీయలేదు. ఇంకా రైసు అలాగే నిమ్మకాయ చట్నీ ఇంకా కీర దోసకాయలు అలాగే ఇంకా వాటితో అయితే లంచ్ అయితే చేసి ఇంకా ఈవినింగ్ అయితే స్వీట్ పొటాటో తీసుకొచ్చాము. అవి అయితే ఉడకబెడితే ఇంకా పిల్లలందరూ కూడా తిన్నారన్నమాట. సో చూసారా, స్వీట్ పొటాటో తిన్న తర్వాత కూడా ఇంకా మళ్ళీ నేనైతే ఏం వీడియో తీయలేదు. ఇంక ఇక్కడ ఒక చీర ఉంది ఫాల్ కుట్టేది, అంటే చేతితోనే స్టిచ్ చేసేది ఉందన్నమాట. అదైతే స్టిచ్చింగ్ చేశాను, చేతితో కుట్టాను ఫాల్ ఒకటి, ఇంకా ఓవర్లాక్ చేశాను అనమాట కొంగులు. ఇంక ఇదైతే అయిపోయింది. శారీ చూసారా చాలా బాగుంది కదా, లావెండర్ కలర్ చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇంక ఇదైతే స్టిచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకు నైట్ అయితే ఇంకా ఏం చేయలేదు, మళ్ళీ ఒక రైస్ పెట్టాను పప్పు ఉందని చెప్పేసి. ఇంక ఇక్కడ చిట్టికి చెప్పులు కావాలని చెప్పేసి అంటే బయటికి వెళ్ళామన్నమాట. చూసారా, ఇంక ఇక్కడ చెప్పుల కోసమే వెళ్ళాము. ఇంకా చిట్టికి ఒకదానికే చెప్పులు తీసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ మేము జూడియోకి అయితే వచ్చాము, చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే, అవి కూడా చూపిస్తున్నాను చూసేయండి. మంచిగా ఉంటుంది, కొన్నిటికి వేయాలి హైట్. అబ్బో 38 ఇంకా 40 తీసుకో, ఏం కాదు చిట్టి, కొన్ని జీన్స్ల మీదకి మంచిగా ఉంటాయి కానీ సైజు 40 తీసుకో. ఇది చూడు చిట్టి, ఇట్లా చాలా మంది ఇట్లా ఎత్తాలి చూడు, 40 సైజ్ అది చెయ్యి, నీ సైజు 40. అది కూడా ఓకే. అయ్యో ఆకులు
సో ఇంకా చెప్పులు అయితే తీసుకున్నాము. చెప్పులు తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడ కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఉండే అవి కూడా చూసామన్నమాట. నార్మల్గా ఎలా ఉంటాయి ఏంటి, ఫౌండేషన్ ఎలా ఉంది ఏంటి అని అన్ని కొన్ని చెక్ చేసామన్నమాట. చూసాము, బాగున్నాయి, కాకపోతే తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే చూసి ఇంకా వదిలేసాము. ఇంకా 299 పడ్డాయి చెప్పులకైతే, చాలా బాగున్నాయి. ఇంకా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా తనైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇంక ఇది మొత్తం కూడా 3 days వ్లాగ్ కాబట్టి కొంచెం గుర్తులేదు, అందుకే అటు ఇటు చెప్పానమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూద్దామని చెప్పేసి వచ్చాము. కన్నయ్యకి టీ షర్ట్ తీసుకోమని చెప్పేసి అంటుందన్నమాట చిట్టి. అది బాగుంటుంది, తీసుకో బాబాయ్ తమ్మునికి అని చెప్పేసి అంటే, అలాగూ టీ షర్ట్స్ చాలా ఉన్నాయి బేటా, ఇంక ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి అన్నాడనమాట. ఇంకా చూస్తున్నాడు షార్ట్స్ వీలైతే తీసుకుందామని, కాకపోతే లేవు. సో వ్లాగ్ అయితే ఇది.